ఓకే అన్న బ్రో, ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్తే మంచి గిఫ్ట్. ఓకే చెప్పు. గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? గణేష్ పండుగ వచ్చింది కాబట్టి జరుపుకుంటారు. గణేష్ పండుగ వచ్చింది కాబట్టి జరుపుకుంటారు. గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారమ్మా చెప్పు. సరదాగా ఉంటది, మళ్ళీ ప్రసాదం కోసం అంతా చేస్తారు కదా. ప్రసాదం కోసమా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటామంటే ఎలా చెప్పాలి? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? లడ్డూ కోసం. లడ్డూ కోసం. లడ్డు కోసమా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? డీజే కొట్టాలు లేవు. క్వశ్చన్ ఏమందంటే, ఇప్పుడు చాలా మందికి గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే ఏం చెప్తారు? అది ఒక ఎంటర్టైన్మెంట్, ఒక థ్రిల్. అదే మాకు పండుగ, చాలా పండుగ తర్వాత ఇది. అవును, రీజన్ ఉంటాయి, కారణం ఏదో ఒకటి ఉంటాయి కదా. కారణం ధోని నీకో టీము. వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? నిమజ్జనం కోసం లాస్ట్ డే మంచిగా ఫ్రెండ్స్ అందరూ డాన్స్ చేయొచ్చు అని. నిమజ్జనం కోసమా? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడ లక్ష్మణ్. ప్రజెంట్ అయితే మనం ఖైరతాబాద్ దగ్గర ఇంకా వెళ్తున్నాము, వెళ్ళలేదు. ఇక్కడ కొందరు యూత్ కనిపించారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. పేరేంటి? చక్రి. ముందుగా మీ టీం అందరికి, మొత్తం టీం ఒకటేనా? ఒకటే. ఓకే, ముందుగా మీ టీం అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. రైట్. మీ పేరేంటి? చక్రి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మియాపూరా? ఓకే, వెళ్తున్నారా ఖైరతాబాద్? గణేష్ దర్శనం అయిందా? అయిందా? బాగా అయింది. ఓకే, మీకు ఒక క్వశ్చన్ అడుగుతా అండి, కరెక్ట్ సమాధానం చెప్తే మంచి గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? లడ్డూ కోసం. లడ్డూ కోసం. లడ్డు కోసమా? ఇదేంటి కొత్తగా? అంతే అంతే, లడ్డు కోసం. లడ్డు కోసం అండి. గణేష్ పండుగ లడ్డు కోసం చెప్తారట. చక్రి గారు చెప్తున్నారండి, వినండి, బాగా చూడండి. అటు చూడండి ఒకసారి. రైట్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరేంటి? దీపక్. దీపక. మీ పేరేంటి? దీపక్. దీపక. ఎక్కడి నుంచి వస్తున్నాం మీరు? మేమా? అదే మెట్రో స్టేషన్ నుంచి. మెట్రో స్టేషన్. దర్శనం అయిందా? అవలేదు, ఇంకా వెళ్తున్నాం సార్. వెళ్తున్నామా? ఓకే, గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారండి? భక్తి కోసం, ఆ కళలు నెరవేరడం కోసం, ఒక డీజే కోసం సార్. అంతే సార్, ఇంకేంది? దేనికోసం? ఆ భక్తి కోసం. భక్తి కోసం. ఒక డీజే కోసం. డీజే కోసమా? గణేష్ పండుగ డీజే కోసం చేస్తున్నాం. ఇది భక్తి కోసం. భక్తి, ఆనందం, ఆ 9 నవరాత్రుల యొక్క ఆనందం వేరు సార్. ఆ గణేశుడు, మా యొక్క గణేశుడు. జై గణేశ. ఎక్కడున్నారా? మనసులో ఉన్నాడు, హైదరాబాద్ ఉన్నాడు, మా ఇంట్లో కూడా ఉన్నారు సార్. పేరేమన్నారు? దీపక్. దీపక్. ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడ? అవును సార్. రైట్. ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ముందుగా మీకు హ్యాపీ వినాయక చవితి. సేమ్ డే సార్. థ్యాంక్ యూ. ఓకే, పేరేంటి మీ? తిరుమలరావు. తిరుమలరావు. ఏం చేస్తారు ప్రజలు? అరవింద్లో జాబ్ చేస్తున్నారు. ఓకే, రైట్. మంచి క్వశ్చన్. ఇప్పుడు సమాజానికి చైతన్య పరచాలి ఇట్లాంటి వీడియోస్ వల్ల. ఓకే, రైట్. గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఈ భక్తి కోసం, నవరాత్రుల కోసం, డీజే కోసం, అంతే. ఇంకా అక్కడ ఇచ్చే ప్రసాదం ఒక టేస్ట్ వేరే ఉంటుంది. లడ్డు కోసం, ప్రసాదం కోసం నవరాత్రులు జరుపుకుంటారు. అక్కడ చెప్పండి ఒకసారి. లడ్డు కోసం, డీజే కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజే కోసం. డీజే కోసం అంటే ఈ పండుగ డీజే కోసం. డీజే కోసం, డీజే కోసం. ఇదేంటి, ఇక ఏం చెప్పాలా? మీ పేరేమంటారు? తిరుమలరావు. అటు చూసి చెప్పండి. తిరుమలరావు. తిరుమలరావు. వినాయకుడు అనేక భక్తి ఉంటది, ఎంజాయ్ ఉంటది, అన్ని ఉంటాయి సార్. ఈ వినాయక చవితి సందర్భంగా ఎప్పుడైనా మర్చిపోలేని మీ తీపి జ్ఞాపకాలు అంటే గణేష్ పండుగలు కూర్చోబెడతారు కదా, మండపానికి ఎవరు రారా అనుకుంటారు. నాకు ఇందాక నేను చెప్పారు, మండపానికి ఎవరు రారు, మాత్రం డీజే ముంగట ఎగరడానికి చాలా మంది వస్తారు. తీపి జ్ఞాపకాలు చెప్పచ్చు. తీపి జ్ఞాపకం అంటే ఏం లేదు సార్ వాటి మీద అయితే మాకు. చెప్పండి, ఏమన్నా చెప్పగలరా? మాట్లాడి. మీరేమనుకుంటారా? నన్ను చెప్పారు సార్. మీరు ఒక యూత్ లాగా ఉన్నారు సార్, యంగ్ మ్యాన్ లాగా ఉన్నారు. మీరు చెప్పాలి సార్. అందుకే మీతో కూడా 2 విషయం నేర్చుకోవాలి కదా సార్. ఓకే అండి, ఇది చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. ఏదైతే మనం చూస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దేశం మొత్తం చూసినా ఇక్కడ గణేష్ ఉత్సవాలు అయితే బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. ప్రజెంట్ అయితే మనం ఖైరతాబాద్ లో గణేష్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ స్వామి గారు కూడా నిలబడ్డారు. స్వామి నమస్తే, దర్శనం అయిందండి? చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బాగా చేశారు. పిలిస్తే పలికే దైవం పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతిని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇవాళ భావితరాలకు మంచి గాలిని మంచి వాతావరణాన్ని ఇచ్చేటువంటి ఉదాత్త ఆశయంతో యాజమాన్యం అవార్డు చేసినటువంటి సేవకు నా ఆశీర్వాదం. ఓంకార పంచరషుకీం ఉపనిషద్ ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీం. ఆశీర్వాదం. ఎన్ని అడుగుల విగ్రహం ఉంది? అవన్నీ నేను గురువుని రా. ఓకే ఓకే అన్నాను. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్, హ్యాపీ వినాయక చవితి. అంత బాగా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈసీ నుంచి. అయిందా దర్శనం? ఇప్పుడు వెళ్తున్నాం, దానికి వెళ్తున్నాం. ఎట్లుంది? ఇప్పుడు చూసాం. ఫ్యామిలీతో పాటు వచ్చారా? ఫ్యామిలీ పాటు వచ్చాం. ఓకే చూసిరండి. చెప్తారా? పేరేంటి? సతీష్. సతీష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? తాండూరా. దర్శనం అయిపోయిందా? కాలేదు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా రష్ ఉన్నారా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వస్తే? చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. సార్ హ్యాపీ వినాయక చవితి చెప్పండి. హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. మేము ముసాపేట్. అయిపోయింది దర్శనం? అయిపోయిందా? దర్శనం ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. సార్ హ్యాపీ వినాయక చవితి చెప్పండి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు? జగదీశ్వరి. చెప్పండి. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. పేరేంటి? పృథ్వీరాజ్. పృథ్వీరాజ్. ఎక్కడి నుంచి వచ్చినావు నాన్న? పంచశీల స్కూల్. పంచశీల స్కూల్ ఎక్కడ? ముసాపేట్. ఓకే రైట్. హ్యాపీ వినాయక చవితి చెప్పండి సరే. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి చెప్పు. హ్యాపీ వినాయక చవితి. ఓకే నాన్న, థ్యాంక్ యూ. పేరేంటి? నరేష్. నరేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా. దర్శనం అయిపోయింది? అయింది సార్. బాగుంది సార్. సరే సార్ చెప్పండి. వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి. అమ్మ నమస్తే. నమస్తే. ఏదండి? రితిక. రితిక ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దపల్లి కరీంనగర్. పెద్దపల్లి కరీంనగర్. దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. హ్యాపీ వినాయక చవితి. అందరికి హ్యాపీ వినాయక చవితి. ఈ వినాయక చవితి అందరికి వెల్త్ ని అన్నిటిని ఇస్తారని కోరుకుంటారు. పేరేంటి? లతిక. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి. దర్శనం అయిపోయిందా? అయిపోయింది. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి అందరికి. హ్యాపీ వినాయక చవితి అందరికి. ఆయన పేరేంటి? జసిత. ఏ క్లాస్ అమ్మా? ఫిఫ్త్ క్లాస్. ఫస్ట్ క్లాస్. దర్శనం అయిపోయిందా? ఫిఫ్త్ క్లాసా? దర్శనం అయిపోయిందా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వస్తే? చాలా బాగుంది. చాలా బాగుందా? ఒకసారి హ్యాపీ వినాయక చవితి చెప్పు మేడం. హ్యాపీ వినాయక చవితి. మేడం నమస్తే. అమ్మ నమస్తే. నమస్తే. పేరేంది? శ్వేత. శ్వేత ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడనే మేము స్టూడెంట్స్ హైదరాబాద్. దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? ఆ బ్యాండ్ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. అక్కడ బ్యాండ్ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. చూసి చూద్దామని వచ్చినాం. యాక్చువల్ గా పూణే బ్యాండ్ స్పెషాలిటీ ఉంటది కదా, ఆ స్పెషల్ కోసం వచ్చినాం కానీ మిస్ అయిపోయాం. కనిపించట్లేదు కదా, అటు సైడ్ వెళ్ళనివ్వట్లేదు మమ్మల్ని. ఫుల్ రష్ ఉంది మొత్తం. హ్యాపీ గణేష్ చతుర్థి అందరికి. నాగజ్యోతి. ఇక్కడనే ఖైరతాబాద్ నుంచి. ఇప్పుడే వచ్చినాం ఫస్ట్ టైం. హ్యాపీ వినాయక చవితి అందరికి.
పేరేంటి? పూజ పూజ పూజ. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ మేడిపల్లి దర్శనం అయిపోయిందా? సగం సగమే అయింది, దర్శనం అయినట్టే లేదు. మీకు క్వశ్చన్ అడుగుతా, మీకు చెప్తావా? ఒక ప్రైజ్ ఇస్తా సార్. గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారా? హైలైట్ ఈ ఛానల్ ఎందుకు జరుపుకుంటారు చెప్తే ఓకే. ఎందుకు జరుపుకుంటారా తెలుసు, కానీ ఇప్పుడు అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ మేము ఇవ్వలేం కదా. పండుగ అనేది ఒక రీజన్ ఉంటుంది. ఎందుకు జరుపుకుంటారు? అంటే భక్తుల కష్టాలను తీర్చడానికి జరుపుకుంటారు. భక్తుల యొక్క కష్టాలను తీర్చడానికి వినాయక చవితి. ఎక్కడ వచ్చారు మీరు? మేడిపల్లి ఉప్పల్. దర్శనం అయిపోయిందా? అయింది. గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఓకే ఒకసారి హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సార్. తెలుసుకోండి మన సంస్కృతిని మనం తెలుసుకోవాలి. తప్పు లేదు. ముక్కోటి దేవతలలో గణేష్ చవితి కూడా, వినాయకుడు కూడా ఒక దేవుడు కాబట్టి క్రియేట్ కాదు. అంటే ముక్కోటి దేవతలలో వినాయకుడు కూడా ఒక రోజు, ఆయన కూడా ఒక స్పెషల్ డే ఉంటుంది, అందుకోసం జరుపుకుంటాం. మీరు చెప్పొచ్చు కదా. నేను చెప్తాను. సర్ప్రైజ్ పెడుతున్నా, చాలా మంది అడుగుతున్నారు, గిఫ్ట్ ఇస్తాను. ఎవరైతే కరెక్ట్ సమాధానం చెప్తారో వాళ్ళకి gift ఇస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బ్రో పేరేంటి? సాత్విక్. ఎక్కడి నుంచి వస్తారు? మియాపూర్ నుంచి వస్తాం. మియాపూర్. ఎట్లుంది గణేష్? అయిపోయింది. సూపర్ అనిపిస్తుంది. కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉంది కొంచెం. ఇప్పుడు మొదటి రోజు ఇంకా మంది ఎక్కువ ఉంది. అవునా? మస్తు ఇంకా చాలా ఉంది కదా, చాలా మంది వస్తారు. రేపు వెళ్ళి అమ్మా నమస్తే. నమస్తే. భావన. ఎక్కడి నుంచి వస్తుంది? నాచారం. దర్శనం అయిపోయిందా? అయింది. చాలా సంతోషంగా ఉంది, ఫస్ట్ టైం వస్తుంది. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. हिंदी आता है? हिंदी आता है? दर्शन हुआ मैम गणेश जी का? दर्शन हुआ गणेश जी का? होगा। कहाँ से आप? नेपाल से। नेपाल से? कहाँ से आप? नेपाल से। नेपाल से गणेश जी का दर्शन करने के लिए नेपाल से। बोलो एक बार गणेश महाराज की सिरजना। कहाँ से है मैडम? हम लोग नेपाल से। नेपाल से दर्शन हर साल आते हैं? हर साल आते हैं। एक बार सभी को विनायक चौथ एक बार शुभकामनाएं बोलो। शुभकामनाएं बोलो। गणेश भगवान की सबको शुभकामनाएं। गणेश भगवान की सबको शुभकामनाएं। थैंक यू मैडम, थैंक यू सर। अरे नमस्ते. పేరేంటి? ఏ క్లాస్ అమ్మా? సెకండ్ క్లాసా? దర్శనం అయిపోయిందా? జై బోలో గణేష్ మహారాజ్ కి సార్ చెప్పారు చూసి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే అమ్మ నమస్తే. పేరేంటి? అష్మిత్ర. ఎక్కడి నుంచి వచ్చింది? మియాపూర్ నుంచి. దర్శనం అయిపోయిందా? అయింది. సార్ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. मैं उड़ीसा से आया हूँ गणेश देखने के लिए। कहाँ से आए? उड़ीसा। दर्शन हो गए? दर्शन हो गया, अच्छा से दर्शन हो गया। एक बार गणेश महाराज की जय बोलो जोर से। गणेश महाराज की थैंक यू మేడం. నమస్తే. నమస్తే సార్. లక్ష్మి సార్. లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడే సార్, జగదిరిగుట్ట, హైదరాబాద్. దర్శనం అయిపోయిందా? చాలా బాగా అయింది సార్. ఫస్ట్ రోజు గత సంవత్సరం ఈ సంవత్సరం తేడా ఉందా? అసలు చూడలేకపోయాం. హైట్ చాలా హైట్. ఈ సంవత్సరం 70 years అంటే కదా, 70 హైట్ 70. చాలా బాగుంది సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నమస్తే.
ఓకే థ్యాంక్ యూ. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి. కర్నూలు నుంచి. దర్శనం అయిపోయిందా? దర్శనం ఎప్పుడు అయిపోయింది. హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పండి. అందరికి గణపతి శుభాకాంక్షలు. విశ్వకర్మ వైజాగ్ 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 నుంచి వచ్చారా? దర్శనం అయిపోయిందా మరి? అయిపోయింది. అనిపిస్తుంది ఇక్కడ బాగుంది. శుభాకాంక్షలు. లేదు రాఘవేంద్ర జోగులాంబ గద్వాల్. గద్వాల. దర్శనం అయిపోయిందమ్మా? అయిపోయింది. హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక శుభాకాంక్షలు. జీ బాలాజీ. ఎక్కడి నుంచి? గద్వాల్ జోగులాంబ గద్వాల్. బెస్ట్ ప్రైజ్ ఇస్తా సమాధానం చెప్తే. గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? జరుపుకుంటారు. సర్ప్రైజ్ ప్రైజ్ బ్యాగ్ ఉంది. గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? గణేష్ పండుగ అంతా ఏమంటారు, ఇల్లు అంతా మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి. నేర్పుకుంటారు అన్న. అదే చెప్పు సమాధానం. గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? తెలియదన్నా. ఏది ఆన్సర్ రేపు చెప్పు. అమ్మ నమస్తే. నమస్తే అండి. పేరేంటి మేడం? తేజ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లోనే ఉంటాను. దర్శనం అయిపోయింది. అయిపోయింది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇంకా కొంచెం లైన్లు అవి కొంచెం బాగా పెట్టాలి. అంటే అందరూ చాలా రష్ గా ఉన్నారు. అలా కాకుండా లైన్స్ అవన్నీ పెడితే కొంచెం భక్తులకి ఈజీగా ఉంటది రావడానికి. హ్యాపీ వినాయక చవితి అండి. భక్తులకి అందరికి శుభాకాంక్షలు. నవీన్ రెడ్డి. ఆంధ్ర గణేష్ శాస్త్రపల్లి చూడడానికి వచ్చాం. చూడడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం. చూడడానికి దర్శనం అయిపోయింది. బాగా అందరూ ఒక్కసారి గణేష్ పండుగ శుభాకాంక్షలు. అందరికీ మా వ్యూవర్స్ ఓకే అన్న బ్రో. ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్తే మంచి గిఫ్ట్. ఓకే చెప్పు. గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? గణేష్ పండుగ వచ్చింది కాబట్టి జరుపుకుంటారు. గణేష్ పండుగ వచ్చింది కాబట్టి జరుపుకుంటారు. అంటే షర్మిల లెక్క ఏదో డైలాగ్ చూసి చాలా ఎక్సైట్ అవుతున్నాం నిజంగా. ఎంతంటే అంత నిజంగా టీవీలో చూసినప్పుడు ఎంతంటే కనిపిస్తుంది, కానీ ఏంటో రియల్ గా చూస్తే ఎంత హైలైట్ ఉంది నిజంగా. అది మా అదృష్టం ఏంటో చెప్పలేకపోతున్నాం నిజంగా. అది హ్యాపీ వినాయక చవితి ఆల్. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి వచ్చామన్నా. ఏలూరు జిల్లా నూజివీడు ఏలూరు డిస్ట్రిక్ట్ నూజివీడు నుంచి వచ్చాం. చాలా బాగుందన్న. ఎప్పటి నుంచి అనుకుంటున్నా రావాలని, ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్ గా కుదిరింది. చాలా బాగా హ్యాపీగా ఉందన్న. మేము 5 వచ్చాం. మళ్ళీ మా ఊరి వీడియో తీసుకుంటాం. బాగా హ్యాపీగా ఉందన్న. చాలా బాగా హ్యాపీగా ఉంది. నూజివీడు నుంచి వచ్చాం. చాలా బాగా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచి రావాలనుకున్నాం, ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గర భక్తులు తరలి వస్తున్నారు. చాలా అద్భుతంగా దర్శనం జరుగుతుంది ఇక్కడ. ఈనాడు మన గవర్నమెంట్ గారు ఎటువంటి బాధ లేకుండా సహకారంగా కలిగిస్తున్నాడు. యనమల రేవంత్ రెడ్డి గారు అడుగడుగున పోలీసు వారిని తరలించినాడు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖైరతాబాద్ గణేష్ దగ్గర చాలా సంతోషంగా దర్శనం జరుగుతుంది. అమ్మ దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయిందా? సరే హ్యాపీ గణేష్ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికి హ్యాపీ గణేష్ చవితి చెప్పు. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. కీర్తన తిరుపతి తిరుపతి నుంచి వచ్చారా? అంత పెద్ద దేవస్థానం ఉంది అక్కడ. అంటే ఇక్కడ చదువుకుంటున్నాను. సో ఫస్ట్ టైం హైదరాబాద్ చదువుకుంటున్నాను. చాలా ఉన్నది. గణేష్ ఖైరతాబాద్ గణేష్ ఫస్ట్ టైం చూడడం? ఫస్ట్ టైం. ఎప్పుడు చూడలేదు. మట్టి వినాయకుడు. మట్టి వినాయకుడు
ఒకసారి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి అందరికి. చిన్న నా పేరు హేమంత్. పేరేందా? హేమంత్. ఏమంటా ఎక్కడి నుంచి వచ్చినావు? తిలక్ నగర్ గొల్లక. ఎక్కడ? అమ్మర్పేట్. అంబర్పేట. దర్శనం అయిపోయిందా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరం తేడా ఏంటంటే? ఎట్లా అనిపిస్తుంది? గత సంవత్సరం వచ్చినావా? ఫస్ట్ టైమా? మసాలు వచ్చిన 5 సార్లు వచ్చినావా? వచ్చిన. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఓకే ఓకే. సరే, హ్యాపీ వినాయక చవితి చెప్పు. హ్యాపీ వినాయక చవితి అందరికి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ మేడం, నమస్తే. నమస్తే సార్. పేరేంటి మేడం? మౌలాలి. నా పేరు సాయి కుమారి. ఎక్కడి నుంచి వచ్చారు? మౌలాలి నుంచి వచ్చాను. దర్శనం అయిపోయిందా? అయిపోయింది సార్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వస్తే? చాలా బాగా అనిపిస్తుంది. మేము ప్రతిసారి వస్తాం ఇక్కడికి, ప్రతి ఇయర్ వస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. మేడం, ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. ఈ గణేష్ ఎందుకు జరుపుకుంటారు మేడం? చెప్పండి. గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటామంటే ఎలా చెప్పాలి? వినాయక చవితి కదా, నాకు రీజన్ ఉంటుంది కదా. రీజన్ ఉంటది అంటే అది నాకు తెలియదు. థ్యాంక్ యూ మ్యామ్. సంగీత. ఎక్కడి నుంచి వచ్చింది? మణికొండ. దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వస్తే? హ్యాపీగా ఉంది చాలా. లడ్డు తీసుకెళ్తున్నావా? తీసుకోవాలి ఇప్పుడు. హ్యాపీ వినాయక చవితి ఆల్. మేడం నమస్తే. హాయ్ బ్రో. ఏంటండి? అల్ల శివ. మేము శ్రీకాకుళం నుంచి వస్తున్నాం. శ్రీకాకుళం. శ్రీకాకుళమా? దర్శనం అయిపోయిందా మీది? లేదు, ఇంకా అవ్వలేదు దర్శనం. రిటర్న్ వెళ్తే పబ్లిక్ ఎక్కువ ఉంది అనుకుంటారు. చాలా ఎక్కువ ఉంది. వారుగా పబ్లిక్ చాలా ఎక్కువ ఉంది. అందరికి ఒకసారి చెప్పండి. హ్యాపీ వినాయక హ్యాపీ వినాయక చవితి. బాగా క్రౌడ్ ఉన్నది. ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. బాగా క్రౌడ్ ఉంది. పేరేంది? చైతన్. ఇక్కడ నుంచి వస్తున్నాం. ఈయన హైదరాబాద్. ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరం వచ్చాం. ఫస్ట్ టైం వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా బాగుంది. ఈసారి బాగా మంది వచ్చారు. ఓకే, మీకు క్వశ్చన్ అడగాలి. యువత కాబట్టి అడుగుతున్నా. గణేష్ చవితి ఎందుకు జరుపుకుంటారు? ఎందుకు అంటే ఇప్పుడు గణేష్ ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కదా, దానికి ఒక రీజన్ ఉంది. రీజన్ రామకృష్ణ జగన్నాథ్ ప్రేమానంద అంతే రీజన్ ఉంటుంది కదా. మాకేం చెప్తారా? తెలుసుకోవాలా? తెలుసుకుంటా. గూగుల్ సెర్చ్ చేయాలా, తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరి పండుగ ఒక రీజన్ ఉంటుంది కదా. చెప్తే గిఫ్ట్ ఇస్తా అనుకుంటున్నా. ఎందుకంటే వేరే వ్యాసుడు 9 రోజులు రాస్తాడు. అయితే గణపతి దేవుడు స్నానం చేయడం పోతాడు 9 రోజులు తర్వాత. అయితే దాని గురించి పండుగ తెలియదు నాకు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. పేరేంటి? రఘు. ఎక్కడి నుంచి? నిజంపల్లి. ఐరాద్ నిజంపల్లి. నిజంపల్లి. అయిపోయింది దర్శనం? అయిపోయింది. మొత్తం ఒకటే గ్యాంగ్? ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఆటో డ్రైవర్లు మందరం. ఓకే ఓకే. ఆటో వాళ్ళు అంటారు బాబు. ఓకే ఓకే, ఆటోలు బాబు. ఆటో బాబు, రైట్. ఎట్లా అనిపిస్తుంది? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా కనపడు? చాలా బాగుంది అన్న. ఇప్పుడు చాలా బాగుంది. చేంజ్ బాగైంది. ఇప్పుడు చాలా బాగుంది. చూస్తాను నేను మంచిగా ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏమందంటే, ఇప్పుడు చాలా మందికి గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే ఏం చెప్తారు? అది ఒక ఎంటర్టైన్మెంట్, ఒక థ్రిల్. అదే మాకు పండుగ. చాలా పండుగ తర్వాత ఇది. అవును, రీజన్ ఉంటాయి, కారణం ఏదో ఒకటి ఉంటాయి కదా. కారణం చెప్పాలా? మీరేమనుకుంటారు ఒక్కసారి? అలా కాదు, ఇప్పుడు మీకు తెలియడానికి కొంచెం ఇప్పుడు ఏదో ఉంటది కదా, కారణం ఉంటది కదా. మాకైతే కారణం ఏం లేదు. దేవుడు తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో నాకు అర్థం అవుతుంది. గత సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి అది గత సంవత్సరాల నుంచి జరుపుతుండ్రు కాబట్టి ఆ గణేశుడు అంటే మా దేవుడు అని అది సంవత్సరం ఒకసారి వస్తుంది కాబట్టి దాన్ని అలా జరుపుకుంటూ వెళ్తున్నాం సంవత్సరం ఒకసారి. అప్పట్లో పెద్దవాళ్ళు చేసారు కదా, ఆ రీజన్ అప్పుడు వాళ్ళు అడగలేరు కదా. అప్పట్లో పెద్దవాళ్ళు చేశారు అని ఇప్పట్లో మేము ఇట్లా కంటిన్యూ. నెక్స్ట్ టైం ఇక్కడ ఉన్నప్పుడు కనుక్కొని మేము చెప్పగలము. ఓకేనా? ఒక భక్తితో మాలో ఉన్న మన మొక్క అంటే ఒక భక్తి, మాకు ఒకటి మొక్కాలని, దేవుని పెట్టాలని ఆశ, దాని గురించి పెడుతున్నాం. దేవుని మీద భక్తి మీద తప్ప పెట్టడం అంతే. థ్యాంక్ యూ.
మేడం నమస్తే, వినాయక చవితి శుభాకాంక్షలు. చెప్పండి మేడం, దర్శనం అయిపోయిందా? వినాయక చవితి శుభాకాంక్షలు. దర్శనం అయిపోయిందా మేడం? దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగిందండి. ఎట్లా ఉంది అక్కడ బందోబస్తు ఎలా? అద్భుతంగా ఉన్నాడు, బందోబస్తు కూడా చాలా బాగుంది, అన్ని బాగా చూసుకుంటున్నారు, వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, అంతా బాగుందండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేనండి ఎర్రగడ్డ నుంచి వచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ఎప్పుడు వస్తుంది? ఉన్నాయండి, ఖాళీలు ఉన్నాయా? ఖాళీలు డబ్బింగ్ ఆర్టిస్ట్. చెప్పండి, నెంబర్ చెప్పండి. 9543 భవానీ భరద్వాజ్ అండి. లక్ష్మణ్. అన్న నమస్తే, ముందుగా హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి మీకు కూడా. దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఎటువంటి బందోబస్తు ఎట్లా ఉంది ప్రజెంట్? మనకి ఇక్కడ ఇంత దూరం ఎక్కడి నుంచి వచ్చాము? మేము ఆంధ్ర నుంచి వచ్చాము. ఈ వర్షాల్లో కూడా బందోబస్తు చాలా బాగుంది. క్యూ లైన్ కూడా చాలా ఆర్గనైజ్డ్ గా మెయింటైన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఆంధ్ర అండి. ఆంధ్ర. ఆంధ్రాలో ఎక్కడ మేడం? గుంటూరు. అంటే అక్కడ భారీ వర్షాలు ఉంటే కూడా ఇక్కడ దర్శనానికి వచ్చారు. ఇంత పెద్దది ఎక్కడ లేదు కదండి, అందుకే చూడటానికి ఫస్ట్ టైం వచ్చాం. దర్శనం బాగానే జరిగింది. మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి అండి. థ్యాంక్ యూ మేడం. మేడం నమస్తే. నమస్తే. పేరేంటి? అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? బిఎండెడ్ నుంచి. బిఎండెడ్ నుంచి సార్. దర్శనం అయిపోయిందా? అయిపోయింది సార్. మేడం ఏంది గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో తేడా ఏంది? గణేష్ ఈసారి బాగుంది సార్, బాగా జరిగింది సార్, మంచిగా దర్శనం మంచిగా జరిగింది. ఓకే సార్. పేరేంటి? నా పేరు సతీష్. సతీష్ గారు, దర్శనం అయిపోయిందా? అయిందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ మేడం. ఎక్స్క్యూజ్ మీ. అన్న నమస్తే. హలో, పేరండి? పిట్టేడు రెడ్డి. దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఓకే, హాయ్ బ్రో. ఓ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హన్మకొండ. దర్శనం అయిపోయిందా? అయిపోయింది. బందోబస్తు ఎట్లుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది ఇక్కడ? మాగా అంటే న్యూస్ లో చూస్తుండే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూసినాం వినాయకుడిని. వరకు మీరు లైవ్ లో ఎప్పుడు చూడలేదు? లైవ్ లో ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. టీవీలో చూసుడే ఎక్కువ, ఈసారి ఫస్ట్ టైం వచ్చినాం. హన్మకొండ నుంచి మేము అంతా కలిసి వచ్చాం. హాస్టల్ ఇక్కడ చైతన్య, అక్కడ నుంచి వెళ్ళి అవుటింగ్ ఇయ్యాలా, అవుటింగ్ తీసుకొని వచ్చినాం. మేము స్టూడెంట్స్ అవుటింగ్ తీసుకొని ఈ పర్పస్ కోసమే వచ్చినాం స్పెషల్ గా. మేము ఇక్కడ వినాయకుడు ఒకరే పెడతారు అనుకున్నాం, కానీ శివ పార్వతులు అందరి దేవుళ్ళ కొన్ని ఉన్నాయి ఆ విగ్రహాలు, అవి నచ్చినాయి మాకు. సార్ అందరికీ మా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న. హ్యాపీ వినాయక చవితి. సేఫ్ అన్న. అయిపోయిందా దర్శనం? దర్శనం అయిపోయింది. గణేశుని గురించి ఏం చెప్పగలుగుతారు? హైదరాబాద్ గణేశును చాలా మంది చూడని వాళ్ళు లైవ్ లో చూస్తున్నారు, మరి వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు? ఇదే ఫస్ట్ టైం అన్న, బాగుంది. చాలా దూరం నుంచి సూర్యాపేట నుంచి వచ్చినాం, సూపర్ గా ఉంది ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట అన్న. సూర్యాపేట 130 కిలోమీటర్ ట్రావెలింగ్. ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి హ్యాపీ వినాయక. హాయ్, హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హ్యాపీ వినాయక చవితి. అయిపోయిందా దర్శనం? అయిపోయింది అన్న. ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది గణేశుడు? బాగుంది, బాగుందన్న. యాక్చువల్గా మీకు క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. చెప్పండి. వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? యాక్చువల్లీ దుర్గామాత వరం అదొకటి నాకు తెలిసింది కదా. దుర్గామాత ఒక వరం అంటే ఒక రాక్షసుని చంపినందుకు దుర్గామాత వరం ఇస్తుంది. ఫస్ట్ భూమి మీద నీకే పూజ జరుగుతుందని చెప్తుంది, దాని తర్వాత దుర్గామాత పూజ. అందుకనే సార్ పెళ్లి కానీ సంథింగ్ ఏమైనా పూజ జరిగినా సార్ వినాయకుడి నుంచి సిద్ధి వినాయకుడి నుంచి జరుపుకుంటారు. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి బ్రో. బాగా జరిగింది బ్రో దర్శనం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను రాయదుర్గం నుంచి వచ్చా బ్రో, గచ్చిబౌలి. ఎట్లా అనిపించింది బ్రో? బాగుంది బ్రో, హైట్ అది బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. ఓకే అన్న, మా ప్రేక్షకులకు ఒకసారి హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ.
చిన్న పేరేంది? కళ్యాణ్. కళ్యాణ్. ఎట్లా దర్శనం అయిపోయిందా? అయిపోయింది అంకుల్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మౌలాలి. మౌలాలినా? మౌలాలి. ఓకే, ఏం తీసుకెళ్తున్నాం మరి వెళ్ళేటప్పుడు? లడ్డు. లడ్డు. మా ప్రేక్షకులకు ఒకసారి హ్యాపీ వినాయక చవితి చెప్పు. హ్యాపీ వినాయక చవితి. అసలు దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎట్లా గత సంవత్సరంలో ఈ సంవత్సరం తేడా కనిపిస్తుంది ఇక్కడ గణేష్? అంటే నేను వచ్చింది ఫస్ట్ టైం, సో బాగుంది. సరే హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. నుంచి వచ్చిందండి. దర్శనం అయిపోయిందా? చాలా బాగుంది, చాలా కోసం. ఎట్లా అనిపిస్తుంది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మన డిఫరెన్స్? చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా అన్న మీ అందరు కూడా హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. సేమ్ టు యూ. పేరేంటమ్మా? భార్గవి అన్న. భార్గవి. అయిపోయింది దర్శనం? అయిపోయింది. బాయ్. అంత బాగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్ నుంచి వచ్చామన్న. వైజాగ్ నుంచి? వైజాగ్ నుంచి. ఓకే, దర్శనానికి వైజాగ్ నుంచి వచ్చారా? నేను గ్రాడ్యుయేట్ చేస్తున్నాం, కోర్స్ నేర్చుకుంటున్నాం, అందుకు వైజాగ్. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా, అడగండి అన్న. దాని సమాధానం చెప్తే మంచి గిఫ్ట్ ఇస్తాను. సరే. రైట్. వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాం? ఎందుకు నిమజ్జనం కోసం డీజే పెట్టి ఆడతాం కదా, అందుకు. నిమజ్జనం కోసమా? ఇది పరిస్థితి. పేరేంటమ్మా? నిమజ్జనం కోసం కదా? నిమజ్జనం ఉండొచ్చు, తమరు ఉండొచ్చు ముద్దలో. అమ్మా హాయ్. హాయ్. పేరేంటమ్మా? స్పందన. వాయిస్ చాలా బాగుంది, నైస్. మీ పేరు స్పందన. ఏం చేస్తారు? నేను ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యాను. రైట్ రైట్. ఎక్కడమ్మా? అక్కడ అంటే ప్రాపర్ అయితే వైజాగ్. వైజాగ్. ఇక్కడ ముగ్గురు కూడా వైజాగ్? దర్శనం అయిపోయిందా మీకు? అయిపోయింది. మీరు ముగ్గురు కూడా చేసేస్తారు? ఓకే రైట్, దర్శనం అయిపోయింది కదా. ఓకే, సేమ్ క్వశ్చన్, వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? నాకు తెలిసేది ప్రసాదం కోసం కదా. ప్రసాదం కోసమా? మరీ ఇది దారుణం అమ్మా, మరీ దారుణం. అసలు ప్రసాదం కోసమా? అంతే కదా. ఎంత ప్రసాదం తిని కూడా ఇట్లా ఉన్నావు అంటే మరీ దారుణం అమ్మా. మరి అట్లా ఉంటది. ఓకే ఓకే. హాయ్ రా. పేరేంటి? దీప్తి. దీప్తి. నువ్వు ఏం చేస్తున్నావు? గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నాకు తెలిసి 9th క్లాస్ పాపలు. చెప్పండి. అట్లా అనిపిస్తుంది 9th క్లాస్ పాపలకి. లేదా? యూనివర్సిటీ ఏది? యూనివర్సిటీ ఏది? ప్రాపర్ వైజాగ్. వైజాగ్. యూనివర్సిటీ ఏది అంట? యూనివర్సిటీ ఆంధ్ర. వైజాగ్ లో ఆంధ్ర. ఇక్కడ అయితే ప్రెసెంట్ నేను జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నా. రైట్. ఓకే, ఏంది దర్శనం అయిపోయింది అంటారు? కూడా ఒకటే కదా? ఒకటే. ఓకే రైట్. వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? నేనైతే ప్రసాదం కోసం వస్తా. నేనైతే ప్రసాదం కోసం. ఇది పరిస్థితి అండి, ప్రసాదం కోసం. లాడు చాలా బాగుంది. ఇక్కడ లాడు చాలా బాగుంది. ఈమె ఏమో అన్నదమ్మా, ప్రసాదం కోసం. ఈమె ప్రసాదం కోసం, నువ్వు కూడా ప్రసాదం. ప్రసాదం కోసమే. ఈమె ఏమో అన్నదమ్మా. ఏమన్నా నిమజ్జనం డీజే పెట్టి డాన్స్ చేస్తారు కదా, అందరూ మస్తుగా అనిపిస్తుంది. ఇదే అండి పరిస్థితి, మనం చూస్తున్నాం. ఒకరు డీజే కోసం, మరొకరు ఏంది నిమజ్జనం కోసం, ఇంకొకరు ప్రసాదం కోసం. ఎక్కడి నుంచి అమ్మ వచ్చింది? వైజాగ్. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి మా వ్యూవర్స్ కి హ్యాపీ వినాయక చవితి చెప్పండి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. బ్రో. హలో. హలో. ముందుగా మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా సేమ్. మీకు కూడా. పేరేంటన్న? కిరణ్. సాయి కిరణ్. ఎక్కడి నుంచి వస్తున్నాం? మేము ఇక్కడ యూసుఫ్ కూడా. అయిపోయిందా ఖైరతాబాద్? లేదు, ఇప్పుడే వెళ్తున్నాను. దర్శనం అయిపోయిందా? లేదండి, ఇప్పుడే వెళ్తున్నారు మీరు? అవును, ఇప్పుడే వెళ్తాను చూడడానికి. ఓకే, మరి ఒక క్వశ్చన్ అడుగుతా అండి. చెప్పండి. ఆ గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఇప్పుడు మనం అయితే నార్మల్గా జరుపుకుంటాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఎప్పుడంటే బాలగంగాధర్ తిలక్ గారు వచ్చేసి మన హిందువులు ఐక్యత కోసం స్టార్ట్ చేశారు పూణేలో మొట్టమొదటిసారిగా. నాకు ఇయర్ బేసిక్ గా తెలీదు, సో నాకు ఇయర్ తెలీదు. బట్ మన హిందువుల్లో ఉన్న ఇది ఆ బ్రిటిష్ ఆ కాలంలో మన యూనిటీ కోసం అని ఒకటి స్టార్ట్ చేశారు. స్వాతంత్రం రాక ముందు. అవును, స్వాతంత్రానికి ముందు బ్రిటిష్. ఇది గణేష్ ఉత్సవం కావచ్చు, అది కూడా శివాజీ మహారాజ్ జయంతి కూడా కావచ్చు. అవును, బేసిక్ అయితే నాకు తెలిసిందైతే గణేష్ వినాయక చవితి ఒకటి. సో దాని ద్వారా కొంచెం రాను యూనిటీ అనేది ఇది ఒకటి పాసిబుల్ అవుతుంది.
చాలా మందికి అడిగాను అక్కడ నుంచి అసలు అడిగి అలసిపోయి కూర్చున్నా, కనీసం ఎవరైనా దొరుకుతారేమో అని నా అలసరికి మీరు చెప్పారు. థ్యాంక్ యూ. బట్ మీ ద్వారా కూడా నేను కొంతమంది ప్రజలకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఒక గణేష్ చతుర్థి అంటే ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా మంది మనం చూస్తున్నాము గణేష్ ఉత్సవం వచ్చే సినిమా పాటలు, అసలు గణేష్ ఎందుకు కూర్చుంటామంటే ఎంజాయ్ కోసము, డీజే కోసము, లడ్డు కోసం ఈ చెప్పడం కామన్ అయిపోయింది. నేను మీ ద్వారా కూడా జనాలకి చెప్పాలనుకుంటే ఏంటంటే, మనలో ఉన్న యూనిటీని మాత్రమే చూడండి. ఇప్పుడు నేను ఒక విగ్రహం పెట్టుకున్నాను, నాదే గొప్ప, మనోడు ఒకడు పెట్టాడు, వాందే ముందర పోయి నాది కాదు, ఇదంతా మనది, మనం హిందువులంతా పెట్టుకుంటున్నాం. మనం యూనిట్గా ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖం అనేది నమ్ముకోవాలి అంతే. బ్రో హలో तेलुगु वस्तुदा? तो आपका नाम क्या है? संदीप। संदीप कहाँ से हैं? मैं झारखंड से हूँ यहाँ। झारखंड। ओके, दर्शन हो गए क्या? दर्शन है, जा रहा हूँ, दर्शन के लिए जा रहा हूँ। ओके, गणेश के बारे में क्या बोल सकते हो? मैं तो अभी ये सेकेंड टाइम जा रहा हूँ। अरे अंदाज ఓకే ఓకే. హాయ్ బ్రో. హలో బ్రో. పేరేంటన్నా? ధనరాజ్. ధనరాజ్. ఎక్కడ నుంచి వస్తున్నావు? ఇక్కడ యూసుఫ్ కూడా అయిపోయింది దర్శనం మీద? లేదు, ఇంకా మొత్తం ఒకటే ఓకే రైట్. ఓకే, ఏం చెప్పగలుగుతారు మీరు గణేష్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? మనోడు అదే, మనది కూడా అదే ఉంటది. అంటే ఈ సమాజానికి ఎందుకు తెలియట్లేదన్న, తెలియకుండా కూడా ఈ పండుగనే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క పండుగ, దీపావళి కావచ్చు, హోలీ కావచ్చు, ప్రతి ఒక్క పండుగ. ఇప్పుడు నేను చాలా మా ఛానల్లో చూడండి, ఓన్లీ ఇదే నేను పండుగకు అసలు ఎందుకు జరుపుకుంటారు, ఏమిటి దానికి అసలైన కారణం ఏంది? అది ఎందుకు జరుపుకుంటారంటే, ఆ టైంలో గణేశుడు ఒక గ్రంథం రాశాడు, అది రాయడానికి 11 days పడ్డది. 11 days కూర్చొని ఒకటే దగ్గర రాసుకొని కూర్చుంటా మొత్తం వేడితో బాడీ హీట్ అయిపోయింది. అప్పుడు ఏం చేశారంటే, ఒక గురువు గారు వచ్చి ఆయనకి అంటే ఏమంటారు, నదిలో స్నానం చేయించారు. అప్పుడు ఏంటంటే ఆయన కొంచెం ఖుషి అయిపోయినారు. దానివల్ల ఏంటంటే 11 days ఎవరు ఆయనకి పూజ చేసి నదిలో ఇది చేస్తారు కదా, వాళ్ళకి మంచిది అవుతుందని దాంతో కూడా చేస్తారు కొంతమంది. అలా అంటే సమాజానికి యూత్ వాళ్ళకి చాలా మంది తెలియదు ఇట్లాంటి విషయాలు. మనం తెలుసుకోవడానికి ఈరోజు చాలా మంది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఒక పండుగ అనేసరికి కొత్త బట్టలు వేయడం, సినిమాలకు షికార్లకు తిరగడం, కానీ ఆ పండుగ ఎందుకు వచ్చింది, దానికి అసలైన కారణం ఏంటి, పుట్టు పురాతనం ఒకటి ఉంటుంది కదా, అది తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. తెలియకపోతే ఫర్దర్ ఫ్యూచర్లో అది నశించిపోతుంది, అంతే కదా. ఇప్పుడు గణేశుని దగ్గర ఏంటంటే, గణేశుడి పాట ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఇంతకు ఎవరో చెప్పారు బాహుబలి గణేష్, పుష్ప గణేష్ అని పెడుతున్నారు, దీనిపై మీ అభిప్రాయం? అవన్నీ ట్రెండింగ్ అండి. అది మన ఏమంటారు, ఫ్యాన్స్ పెరగాలి, దానివల్ల వాళ్ళకి అంటే ఇప్పుడు ఎట్లా అంతా సోషల్ మీడియా నడుస్తుంది, దానివల్ల వాళ్ళ ఫాలోవర్స్ పెరిగి వాళ్ళకి ఇన్కమ్ అనేది అవన్నీ పెరుగుతుందని వాళ్ళు ట్రెండింగ్ చేస్తున్నారని. ట్రెండింగ్ కాదన్న, ఇప్పుడు దేవుడు ముందా, ఈ పుష్ప ముందా, దేవుడు ముందా, బాహుబలి ముందా, మీరు చెప్పండి. దేవుడు ముందు, ఫస్ట్ దేవుడు ముందేనా పుష్ప మరి గణేష్ పుష్ప, మరి అదే చెప్పొచ్చు కదా, గణేష్ పుష్ప కావచ్చు, లేకపోతే గణేష్ బాహుబలి కావచ్చు చెప్పొచ్చు. లేదు, బాహుబలి గణేష్, పుష్ప గణేష్ అంటున్నారు. లేదు, ఫస్ట్ గణేష్ తర్వాత పుష్ప అన్ని. దేవుని ఇలా ఎందుకు వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు అంటున్నారు? అట్లా ఏం లేదు, ఎవరిది వాళ్ళైతే ఏం, బట్ మనకైతే గణేష్ కాదులేండి. బట్ ఈ రోజున్న సోషల్ మీడియా అట్లా ఉంది, అండ్ ఈ రోజున్న మీడియా అంటే మీరు అంటున్నారా ఇది కాదు, ఈ రోజున్న సొసైటీ కూడా అలానే ఉంది. ఇంట్లో అమ్మ నాన్న కావచ్చు, సొసైటీలో ఉన్న జనాలు కావచ్చు, ముందు ఇంట్లో మారాలండి. ఇంట్లో అమ్మ నాన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మారాలి, అప్పుడే మిగతా సొసైటీ మారుతుంది. ఇప్పుడు వచ్చేసి పిల్లలు ఏదో ఎంజాయ్ చేస్తున్నారు, పుష్ప పెడుతున్నారు, బాహుబలి పెడుతున్నారు అని. ఇప్పుడు తయారు చేసి అతని దగ్గర ఉంటుంది, అరే నేను దేవుడు, నాకు భక్తి ఉండాలి అని ఆయనకు బుద్ధి ఉంటే, ఆయన మెచ్యూర్గా ఆలోచిస్తే ఆయన ముందు దేవుడిని మెసేజ్ మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి ఈ సమాజానికి. అదే అండి, దేవుడిని దేవుళ్ళనే చూడాలి. సో బాహుబలి అని, పుష్ప అని మీరు ఏదైతే అంటున్నారో, అది సినిమా వరకే ఉంచాలి, దేవుడిని దేవుడి వరకే ఉంచాలి. ఏదున్నా మన పర్సనల్ ఏదైతే ఉందో సోషల్ మీడియా ట్రెండ్, అది గడప లోపలే ఉండాలి, గడప దాటితే అంతా ఒకటి. జై బోలో గణేష్ మహారాజ్ కి. అంతే మెసేజ్ ఇవ్వండి మీ తరపు నుంచి ఇవ్వండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. నా తరపు నుంచి మెసేజ్ ఏం లేదు, కానీ వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చే ఒకటే పదం యూనిటీ. యూత్ కానీ ఎవరైనా కానీ ఒక వినాయక చవితి అనేది నలుగురిలో యూనిటీ పెంచి కలిసికట్టుగా పనిచేసి అందరికీ స్నేహభావాన్ని కలిగించేదే ఈ పండుగ. కాబట్టి ద్వేషం అది లేకుండా ప్రేమతో కలిపి ఒకటే యూనిట్తో కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ, చిన్న నుంచి పెద్ద దాకా జరుపుకునే పండుగనే మన గణేశ పండుగ. దీని గురించి చరిత్ర తెలుసుకోవాలి, మనం నలుగురికి చెప్పాలి కూడా.
మనకు తెలిసినంత మన వారికి అయితే తెలుసుకోవాలి. ఏదైనా కానీ మంచిగా జరుపుకొని నలుగురి మెసేజ్ ఎవరికి హాని చేయకుండా మంచిగా బతికి మంచిగా చేసి నలుగురిలో సంతోషంగా ఉండి పెద్దలతో గారి అంటే యూనిటీగా ఉండి మంచిగా చేయడమే ఈ యొక్క పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అని నేనైతే భావిస్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పండుగ వల్ల ముఖ్యంగా ఈ పండుగ వల్ల మనకి ఏంటంటే యూనిటీ అనేది ఏర్పడుతుంది. 100% ఏర్పడాలి కూడా. చాలా మంది గొడవ పడే యూనిటీ ఏర్పడతామని చెప్తున్నారు. ఇందాక నిన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కొందరు ఏమన్నారంటే అన్న మేము ఏదైతే పందిరి వేసేటప్పుడు ఎవరున్నారు, లాస్ట్ లేచేటప్పుడు డీజిల్ పెట్టేటప్పుడు 20 మందికి దగ్గర మా టీమ్ లో ఉంటారు 15 మంది. పందిరి వేసేటప్పుడు 5 వస్తామన్నా, కానీ లేచేటప్పుడు 100 మంది వస్తారు అంటారు. దీనిపై మీ అభిప్రాయం? 100 మంది వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే కొందరు పెద్దలు ఎలా ఉన్నారు ఈ కాలంలో అంటే చేసే వాళ్ళు వేరే ఉంటారు, పని చూపించుకున్న వాళ్ళు వేరే రకంగా ఉంటారు. అంటే నేను పని చేసినా కదా, ఇంతమంది ఉన్నాం కదా అన్నట్టు వెనక నుంచి మాది ఇంతమంది ఉన్నారు కదా అనేది చాలా మంది దాంతో ఉద్దేశంతో వస్తారు. కానీ ఖచ్చితంగా అవి 15 మంది 20 మంది పోగొతున్నారంటే దీంట్లో యూనిటీ కనిపిస్తుందని నేను భావిస్తాను. దాంట్లో ఎంత ద్వేషం ఉన్న లోపల కూడా మళ్ళీ కలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యూనిటీ అనేది వస్తుంది అనేది నేను భావిస్తాను. దాంట్లో కూడా అందరూ కూడా ఒకసారి శుభాకాంక్షలు చెప్పండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హలో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చతుర్థి అండి. నేను ఉప్పల్ చిలకన్న గారి నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు రాలేదు ఖైరతాబాద్కి, ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా రోజులు ఛాన్సార్లు ఈ లైన్లో వెళ్ళడం చూశాను, కానీ ఈ రోజు ఇంత భక్తులతో రద్దీగా ఉండటం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.